ఎక్సో మీ ఇంటి వంటలో బామ్మ చేతి వంటకు స్వాగతం. భరతనాట్యం తెలిసిన వాళ్ళు బ్రేక్ డాన్స్ చేయలేరా? ఎందుకు చేయలేరు? చేయగలరు. పల్లె పదాలు పాడేవాళ్ళు సినిమా పాటలు పాడలేరా? ఎందుకు పాడలేరు? ఖచ్చితంగా పాడగలరు. కమ్మటి తెలుగింటి వంటలు చేయగలిగిన బామ్మలు చైనీస్ వంటలు చేయలేరా? ఎందుకు చేయలేరు? చిటికెలో చేయగలరు. ఇది నిజం. ఈరోజు మా రాధాకుమారి బామ్మ ఒక చక్కటి చైనీస్ వంటతో పాటు డిఫరెంట్ వంటను చేసి అదరహ అనిపించడానికి రెడీగా ఉంది. మరి మీరు రెడీనా? హాయ్ బామ్మ. చూయ్ చూయ్ అంటే అంటే చైనా భాషలో హాయ్ హాయ్ అని అర్థం. ఓహో, ఈ మధ్య చైనీస్ భాష కూడా నేర్చుకుంటున్నావా? సాల్తే సాల్తే అంటే తెలుసు అని అర్థం కదా. చుమ్ చైనా భాషలో చుమ్ అంటే అవును అని అర్థం కదా. చుమ్ 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 అని అంటే అంతే అని అర్థం కదా. నీ మొహం, నేనేదో నిన్ను ఆట పట్టిద్దాం అని చెప్పేసి అలా మాట్లాడుతుంటే అదే పెద్ద చైనీస్ భాష అనుకుంటున్నావు నువ్వు. నాకేం తెలుసు, నువ్వు చైనీస్ వంటలు చేస్తా అన్నావు కదా, దానికి చైనీస్ భాష నేర్చుకున్నావేమో అనుకున్నా. ఏం కాదులే, చైనీస్ వంటకాలు చేయాలంటే చైనీస్ భాష, అమెరికా వంటకాలు చేయాలంటే అమెరికా భాష నేర్చుకోక్కర్లేదు. ఈ రోజు నీకు మంచి వంటలు పరిచయం చేస్తాను పద. బామ్మ, మొత్తానికి నాకు ఒక చైనీస్ వంట నేర్పిస్తా అన్నావు. ఇంతకీ దాని పేరేంటి? దాని పేరా చిల్లీ గార్లిక్ వెజిటబుల్స్ ఫ్రైడ్ రైస్. పేరైతే చాలా బాగుంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి? వెల్లుల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన మిక్సడ్ వెజిటబుల్స్, టమాటో సాసు, సోయా సాస్, అజినమోటో, ఉల్లికాడ తురుము, అన్నము, ఉప్పు. ఓకే, అయితే స్టార్ట్ చేద్దాం. అయితే వంట వెలిగించి అక్కడ పెట్టి బాణలు పెట్టు. అది పెట్టి బాణలు పెట్టు, మూతది. అన్నయ్యా అయింది కదా. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే నూనె వేసుకో. పెట్టాం కదా, ఎంత వేయాలి? చాలు చాలు చాలు. ఓకే బామ్మ, దీనికి ముందుగా ఏమైనా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలా? పెట్టుకోవాలి కదా. మరి ఏం చేయాలి? అన్నం ఉడికించి పెట్టుకోవాలి. అది బాస్మతి రైస్ అయితే చాలా బాగుంటుంది, మనం అదే చేస్తాం. టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇంకా మంచి స్మెల్ కూడా వస్తుంది, చాలా బాగుంటుంది. వెజిటబుల్స్ ఏమున్నాయి? బీన్స్ ఉంది, క్యారెట్ ఉంది, బఠానీ, గ్రీన్ బఠానీ. ఓకే, ఈ మూడు ఉడికించి పెట్టుకోవాలి. ఓకే, ఈ మూడు ఉడకబెట్టి పెట్టుకోవాలి. కట్ చేసుకో. నూనె వేడి కింద చూడు. ఓకే, ఇప్పుడు ఇది వేసుకోవాలి, వెల్లుల్లిపాయ ముక్కలు. ఓకేనా? నూనె వేడైన తర్వాత వెల్లుల్లి ముక్కలు వేసాను. అది కొంచెం వేగండి. బాగా వేగిన తర్వాత హైలో ఉందా? ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు. వెల్లుల్లి ముక్కలు బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసాను. బా, వాసన భలే ఉంది కదా. వెల్లుల్లిపాయ వాసన చాలా బాగుంటుంది. రెండు వేగుతున్నాయి కదా. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు. ఓకే, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసాను. కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. బామ్మ, అసలు నీకు ఎందుకు అనిపించింది చైనీస్ వంట చేయాలని? ఎందుకు అనిపిస్తుంది? తింటే అనిపిస్తుంది. నేను తిన్నాను, చాలా రుచిగా ఉంది ఇది. సరే వాళ్ళైనా మనం మాత్రం చేసుకోలేమో అని నేర్చుకున్నాను. నేర్చుకొని చేస్తాను. చేస్తే మరి నీకు కూడా తినిపించాలి కదా. అవును కదా, నేను తిన్నాను ఆల్రెడీ చేసుకొని, నీకు తినిపించాలని చేస్తాను. అంటే బయట తిన్నావు, బాగా నచ్చింది, సో నేర్చుకొని మరి నాకు చేసి పెడుతున్నావు అన్నమాట. చాలా కరెక్ట్ గా అర్థం చేసుకున్నావే. ఇప్పుడు ఉడికించిన వెజిటబుల్స్. ఓకే, ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఉడికించిన మిక్స్డ్ వెజిటేబుల్స్ ఇందులో వేసేసాం. ఇప్పుడు వేగినాయి కదా అవి. ఇప్పుడు అన్నం వేసుకోవాలి. ఓకే, ఉడికించిన మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసిన తర్వాత బాగా వేయించి ఇప్పుడు అన్నం వేస్తాం. అన్నం వేసుకోవాలి. ఓకే, ఉడికించిన అన్నం పెట్టుకున్నాం కదా, బాస్మతి రైస్, అది వేసుకోవాలి. అది వేస్తే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. సిమ్లో పెట్టుకున్నా అయితే నేను పెట్టు, ఎందుకంటే మళ్ళీ అన్నం కదా. స్పూన్ ఏమవుతుంది? స్పూన్. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. కలుపు 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 వేసావు కదా. ఇప్పుడు అజినమోటో వేస్తాను. అజినమోటో అది వేయాలి. అది కొద్దిగా చాలు, ఇదిగో చూడు, ఇది మాత్రం వేస్తే చాలు, ఎక్కువ కర్రీ. సరేనా? అజినమోటో వేస్తే టేస్ట్ బాగుంటుంది కదా, అందుకని. ఇప్పుడు ఏంటిది? సోయా సాస్. ఇది ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఓకేనా?
ఓకే, ఒక 2 స్పూన్ సోయా సాస్ వేస్తున్నాం. 2 స్పూన్స్ టమాటో సాస్. ఓకే, సోయా సాస్ వేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ టమాటా సాస్ వేస్తున్నాం కదా. ఓకే, ఇప్పుడు ఉల్లికాడ తురుము. చూడమ్మా అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేయి. ఆఫ్ చేయనా? ఓకే, సర్వింగ్ బౌల్ తీసుకో. చిల్లీ గార్లిక్ వెజ్ ఫ్రైడ్ రైస్. దీంట్లో ఇప్పుడు గార్నిష్ చేద్దాం వేసి స్ప్రింగ్ ఆనియన్స్తో. నేను ఇంకోటి తయారు చేశాను, టొమాటో ఫ్లేవర్. ఓ అదొకటి ఏంటి ఇంకా ఉన్నాయి, క్యారెట్ ఫ్లవర్స్. బామా నోరు ఊరిపోతుంది. చిల్లీ గార్లిక్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది కదా. అవును, చూస్తున్నారు కదా, చిల్లీ గార్లిక్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. చిల్లీ గార్లిక్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఉప్పు, ఉల్లికాడ తురుం, అజినామోటో, సోయా సాస్, టొమాటో సాస్, అన్నం, ఉడికించిన మిక్స్డ్ వెజిటేబుల్స్. తయారు చేసే పద్ధతి: స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడైన తరువాత వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. వేగిన తరువాత ఉడికించిన మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసి వేయించిన అన్నం వేసి బాగా కలిపి తగినంత ఉప్పు, కొంచెం అజినామోటో, 2 స్పూన్స్ సోయా సాస్, 2 స్పూన్స్ టొమాటో సాస్ వేసి కలిపి ఉల్లికాడ తురుం వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని స్ప్రింగ్ ఆనియన్, టమాటో ఫ్లవర్, క్యారెట్ ఫ్లవర్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, చిల్లీ గార్లిక్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ.